రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో విన్స్టన్ చర్చిల్ బ్రిటన్కు ప్రధానమంత్రి. ఒక యూనివర్సిటీ విద్యార్థులకు ఒక ఉపన్యాసం ఇవ్వవలసి వచ్చింది. అది షార్టెస్ట్ స్పీచ్ ఇన్ వరల్డ్ హిస్టరీ అని చదివినట్లుగా గుర్తు. ఆ స్పీచ్ ఒకటే ఒక వాక్యం: నెవర్ గివ్ అప్. వదిలిపెట్టవద్దు. ఏది వదిలిపెట్టవద్దు? నీ ప్రయత్నాన్ని వదిలిపెట్టవద్దు. సీ ద లాజికల్ ఎండ్ ఆఫ్ ఇట్. అయితే ప్రయత్నమారంభించి మధ్యలో వదిలివేసే వారి గురించి భర్తృహరి ఒక చక్కటి శ్లోకం చెప్పాడు. దానికి ఏనుగు లక్ష్మణ కవి అద్భుతమైన తెలుగు సేత ఒకటి చేశారు. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్, ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచును ధృత్యున్నతోత్సాహులై, ప్రారబ్ధార్థములు జగింపరుసుమి ప్రజ్ఞానిధుల్గావునన్. నీచమానవుడు అస్సలు మొదలుపెట్టడు. మొదలుపెట్టి మధ్యలో వదిలేవాడు మధ్యముడు. ఎన్ని విఘ్నాలు ఎదురైనా వాటన్నింటినీ అధిగమించి ఉత్సాహంగా తాను మొదలుపెట్టిన పనిని పూర్తి చేసేవాడు ధీరుడు. గీతలో పరమాత్మ ఇదే విషయం చెప్పారు. బావా గాంధీవం జారుతున్నది, వణుకు పుడుతున్నది అని చెమటలు కారుతూ ముక్కంటిని ఎదిరించి నిలిచి పాశుపతం సంపాదించిన పార్థుడంతటి వాడు బేజారైతే, నాయనా పేడివి కాబోకురా, లే, మొదలుపెట్టిన పనిని పూర్తి చెయ్యి, అంతిమ సత్యం చావేరా నాయన, గెటప్ అని ఉత్సాహపరిచి లేపాడు పరమాత్మ. హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్షసే మహీం, తస్మాత్ ఉత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. చనిపోయావా, యుద్ధంలో స్వర్గం చేరుకుంటావు. గెలిచావా, రాజ్యభోగాలు అనుభవిస్తావు. కాబట్టి లేచి యుద్ధం చేయి, అంతేకాని పిరికి పందవు మాత్రం కాబోకు. డూ ఆర్ డై అన్నారు కృష్ణ పరమాత్మ. ధన్యుడిని. నమస్కారము, మీ ఊటుకూరు జానకి రామారావు.